ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు? సాధారణంగా మనకి వినాయక చవితి నవరాత్రులు వచ్చినా లేదా వినాయకుడి గుడికి వెళ్ళినా వినాయకుడి విగ్రహం కనపడినా చాలామంది తల మీద 2 చేతులతో కొట్టుకుని వెంటనే గుంజీలు తీసేస్తారు. కొంతమంది విద్యార్థులైతే మొక్కుకుంటారు కూడా, నాకు ఈ పని అయితే, నేను ఈ పరీక్ష పాస్ అయితే నేను 21 గుంజీ తీస్తాను, 108 గుంజీలు తీస్తాను, 1000 గుంజీలు తీస్తాను అనేటువంటి మొక్కులు కూడా మొక్కుకుంటూ ఉంటారు. అయితే వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీయాలి అంటే, కొంతమంది ఏం చెప్తారంటే దీనిలో చాలా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయండి, మనకి బాగా ఎక్సర్సైజ్ అవుతుందండి అంటారంటే, విద్యార్థులకైతే శిక్షగా పూర్వకాలంలో స్కూళ్లలో ఉపాధ్యాయులు కూడా ఈ శిక్షను వేస్తూ ఉండేవాళ్ళు. దీనివల్ల ఆరోగ్య సూత్రాలు ఉన్నమాట నిజమే. ఎలాంటి ఆరోగ్య సూత్రాలు ఉన్నాయంటే, కూర్చోవడం నిలబడటం వల్ల కాళ్ళ నొప్పులు పోవడం, శరీరంలో ఒక రకమైనటువంటి వ్యాయామం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పూర్వకాలం ఏంటంటే జంధ్యాన్ని మగవాళ్ళు కుడి చెవికి చుట్టుకొని మల విసర్జనకి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా చెవులు కుట్టించుకోవడం, చెవులకి ఎన్నో రకాల ఆభరణాలు పెట్టుకోవడం అనేటువంటిది కూడా ఉంది. అంటే ఇక్కడ కొన్ని కేంద్రాలు మనకి ఉంటాయి, వీటికి ఇక్కడ రంధ్రాలు చేయటం వలన, ఇక్కడ కొంత ఒత్తిడి చేయటం వలన జీర్ణకోశం మీద దాని ప్రభావం కొంత ఉంటుంది అని చెప్తారు. అందుకని ఇలా చేతుల్ని క్రాస్గా పెట్టి 2 చెవుల్ని పట్టుకుని కిందికి మీదికి లేవటం కూర్చోవటం వలన మనకి జీర్ణక్రియ బాగుంటుంది. తర్వాత జీర్ణకోశంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా మనకి నయమవుతాయని చెప్తారు. అయితే ఈ గుంజీని తీయడం కేవలం వినాయకుడి ముందే ఎందుకు తీయాలి? ఈ జీర్ణకోశం కోసమని, తర్వాత వ్యాయామం కావాలనుకుంటే మామూలుగా కూడా రోజు కూడా చేయొచ్చు కదా, మరి వేరే దేవుడి ముందర కూడా చేయొచ్చు కదా, వినాయకుడి ముందర మాత్రమే మనం గుంజీలు ఎందుకు తీయాలి అంటే, దీనిలో మనకి కొన్ని రహస్యాలు కనపడతాయి. మూలాధార చక్రానికి అధిష్టాన దేవత మహాగణపతి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే మూలాధార చక్రం ఎక్కడుంటుంది? మనకి అన్నిటికంటే కింది భాగంలో ఆధారం, అంటే మనిషి కూర్చోవడానికి ఆధారమైనటువంటిది మూలాధార చక్రంగా మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత మనకి భూమి కూడా పృథ్వీతత్వం కలది అని, మనకి మూలాధార చక్రం కూడా పృథ్వీతత్వం కలది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే మనకి ఆధ్యాత్మికంగా మన భారతీయ సంస్కృతిలో, మన భారతీయ సాంప్రదాయంలో మనకి ఏమిటంటే, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మోక్ష సాధన చేయాలని మాత్రమే చెప్తారు. అంతవరకు అంటే ఎన్ని జన్మలు, ఎన్ని వేలు కోట్లు లక్షల జన్మలు మనం ఎత్తినప్పటికీ కూడా ఆల్టర్నేట్ మనకి ఏమిటంటే, చివరికి వాడు మోక్ష సాధన చేసే వరకు, ఏ వ్యక్తి అయినా సరే ఎక్కడి నుంచి వచ్చామో ఆ భగవంతుడిలో లీనం అయ్యే వరకు, అలాంటి శుద్ధత మనకి వచ్చే వరకు జన్మలు ఎత్తుతూనే ఉంటాం మనం. అయితే ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళకి, దాని విజ్ఞానం తెలిసిన వాళ్ళకి, దాని లోతులు రహస్యాలు తెలిసిన వాళ్ళైతే ఐహికమైనటువంటివన్నీ కూడా వదిలేసి కేవలం మోక్ష సాధన కోసమే వాళ్ళు పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి దాని సంకేతాలు మనకి కనిపిస్తాయి. ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి ఇక్కడ గుంజీలు తీయటంలో? అలాంటి సంకేతాలు ఎలా ఇమిడి ఉన్నాయి అనుకుంటే, ఇక్కడ మనకి బాగా క్లియర్గా తెలిసేటువంటి విషయం ఏమిటంటే, మూలాధార చక్రం కింద ఉంటుంది, సహస్రారం ఏమో మనకి తల పై భాగంలో సహస్రార చక్రం ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక చింతనలో మనకి ఏం చెప్తారంటే, మనకి కుండలిని శక్తి అనేటువంటిది నిద్రాణావస్థలో ఉంటుంది. దాని యోగశాస్త్రంలో ఏం చెప్తారంటే, ఇక్కడ మనం ఈ కుండలిని శక్తిని జాగృతం చేయాలి. అది జాగృతం చేసి, అంటే దాన్ని నిద్రలేపి జాగృతం చేసి యోగ విధి ద్వారా చేసి ఆ కుండలిని శక్తిని మనం సహస్రారానికి తెచ్చినప్పుడు భగవద్ దర్శనం కలుగుతుంది. అది మోక్ష ప్రాప్తికి సోపానం అంటారు. అయితే ఇక్కడ మనకి ఆ సంకేతాలు ఇక్కడ కనిపిస్తాయి. ఏమిటి? మనం ఇక్కడ కూర్చోవడం, కింద కూర్చోవడం, గుంజీలు తీయడంలో కింద కూర్చోవడం, పైకి లేవటం. కింద కూర్చోవడం అనేటువంటిది ఏమిటంటే, మనకి మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసి లేచి నిల్చోవాలి, పూర్తిగా నిల్చోవాలి. పూర్తిగా నిల్చోవాలంటే ఎక్కడికి? సహస్రారం వరకు వెళ్ళాలి. ఏది? ఆ నిద్రాణమైనటువంటి శక్తిని మనం లేపి ఈ సహస్రారం వరకు తీసుకురావాలి. అంటే నువ్వు కూర్చోలే, ఏమి కూర్చుని లేచి ఏం చేస్తున్నాం, మనం ఏ సాధన చేస్తున్నాం, అది దేనికి సంకేతం అంటే, నీలో జాగృతంగా ఉన్నటువంటి కుండలిని శక్తిని, నీలో నిద్రాణావస్థలో ఉన్నటువంటి కుండలిని శక్తిని నువ్వు యోగ శక్తి ద్వారా, యోగ సాధన ద్వారా దాన్ని జాగృతం చేసి సహస్రారానికి తీసుకువెళ్ళడమే నీ విధి సుమా
అని చెప్పడం ఇందులో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయం. అంటే కూర్చోవడంలో మూలాధార చక్రాన్ని చూపిస్తుంది, మనం నిలబడడంలో మన సహస్రార చక్రాన్ని చూపిస్తుంది. నువ్వు లేచి నిల్చో అంటే దాన్ని యాక్టివేట్ చేయటం, దానికి సంకేతంగానే వినాయకుడి ముందర మనం గుంజీళ్లు తీస్తాము అని చెప్పుకోవాలి. మహాలయ పక్ష విశేషం ఏమిటి? మనకి భాద్రపద మాసంలో శుద్ధ పౌర్ణిమ నుంచి బహుళ అమావాస్య వరకు మనకి మహాలయ పక్షంగా చెప్తారు. ఈ మహాలయ పక్షంలో ఏమిటంటే ఏ శుభకార్యాలు చేయకూడదు. కేవలం పితృదేవతలకి తర్పణాలు చేసుకోవడం, వాళ్ళ ప్రీత్యర్థంగా చేసుకునేటువంటి కార్యక్రమాలు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని రోజుల్లో దేవతా పూజలు కూడా ఉంటాయి, కానీ శుభకార్యాలు మాత్రం చేయకూడదు అని చెప్తారు. అయితే ఈ మహాలయ పక్ష విశేషం ఒక మన దగ్గర మాత్రమే ఉందా? అంటే మహాలయ పక్షాల్లో మనం పితృదేవతల్ని ఎందుకు తలుచుకుంటూ ఉన్నాము అంటే ఇది మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా చాలా చోట్ల ఇది మనకు కనపడుతోంది. అదేమిటంటే రోమ్లో ఫిబ్రవరి 19న వాళ్ళు పితృదేవతలందరినీ కూడా తలుచుకుంటారట, అన్నాన్ని బలిగా ఇస్తారట. అలాంటి కార్యక్రమాలన్నీ మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే మన దేశంలో కూడా మనం ఈ పితృపక్షాలని ఈ భాద్రపద మాసంలో శుద్ధ పౌర్ణిమ నుంచి బహుళ అమావాస్య వరకు జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ రోజుల్లో మనకి ఏమిటంటే పితృదేవతలకు చేయటం అనేటువంటిది పొద్దున్న లేవగానే ఇలాంటిది ఏమిటి, ఎందుకు వినాలి, ఎందుకు చెయ్యాలి అనేటువంటి భయము, అసలు అలాంటి మాట వినటానికే మనం భయపడేటువంటి స్థితిలో మనం ఈ రోజుల్లో మనం ఉన్నాం. పితృదేవతల కోసం వచ్చినటువంటి దినాన్ని ఆ సందర్భంగా చేసుకోవటానికి మాత్రం మనం వెనక్కిపోతూ ఉంటాం. ఎందుకలా జరుగుతోంది, అసలు ఎందుకు చెయ్యాలి అంటే ఇక్కడ ఏమిటంటే మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, మనం చేసేటువంటి ఏ పూజలు చేయని, ఏ యజ్ఞాలు చేయని, ఏ కర్మలు చేయని, ఎలాంటి దానాలు ధర్మాలు గుళ్ళు కట్టించడాలు ఎట్లాంటి కర్మలు మనం చేసినప్పటికీ, మనం భార్యాపిల్లల్ని ఎంత బాగా చూసుకున్నప్పటికీ కూడా మన పెద్దవాళ్ళు అంటే మన తల్లిదండ్రులు మనం ఎవరి మీద ఆధారపడి బతికామో, ధర్మశాస్త్రాలు మనం ఎవరెవరికి చెయ్యాలనేటువంటి నియమాల్ని మనకి చెప్తోందో, అంటే ప్రతి వ్యక్తికి కూడా పురుషుడికి ముఖ్యంగా ఏమిటంటే మన హిందూ ధర్మశాస్త్రంలో తండ్రికి, తల్లికి, గురువుకి, ఆ తర్వాత అత్తమామలకి, దిక్కు లేకుంటే అత్తమామలకి, మేనత్తలకి, మేనమామలకి, తర్వాత స్నేహితులకి, ఇలా రకరకాల వాళ్ళకి రకరకాల సందర్భాల్లో వాళ్ళ తదనంతరం కూడా వాళ్ళ కోసం చేయాల్సినటువంటి కర్మల గురించి చెప్పడం మనకి కనిపిస్తుంది. కర్మలు అంటే ఇక్కడ ఏమిటి, వాళ్ళని తలుచుకునేటువంటి రోజు ప్రీత్యర్థంగా, వాళ్ళ ప్రీత్యర్థంగా చేసేటువంటి కార్యక్రమాలు అని మనం చెప్పుకోవాలి. అయితే ఈ కార్యక్రమంలో చేసేది ఏమిటంటే పెద్దల పేర్లు మాత్రమే చెప్తారు, కానీ ముఖ్యంగా ఆ రోజు తలుచుకునేది నారాయణమూర్తిని, అన్నీ కూడా నారాయణమూర్తికి మాత్రమే సమర్పిస్తారు. అది ఎక్కడ పెడితే అసలు మనం ఎందుకు చెయ్యాలి? ఆధ్యాత్మికంగా ఏం చెప్తారంటే, అసలు పెద్దల రోజు పెద్దల కోసం వాళ్ళని తలుచుకోకుండా వాళ్ళకి ఆధ్యాత్మికంగా చెప్పినటువంటి విషయాలు చేయకపోవడం వలన రవరవాది నరకం వస్తుంది, ఆ తర్వాత పెద్దల శాపం వీళ్ళకి ఉంటుంది, వీళ్ళు అనుకునేటువంటి కార్యక్రమాలు ఇవి జరగవు అనేటువంటి విషయం కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా పెద్దల్ని బతికినంత కాలం బాగా చూసుకోవాలి. తదనంతరం కూడా ధార్మిక గ్రంథాలు చెప్తున్న విధంగా ఏ ఏ రోజుల్లో వాళ్ళకి ఏ ఏ కార్యక్రమాలు చేయాలో అవన్నీ మనం చేసి తీరాలి. చేయకపోవటం వల్ల మనకి నిత్యం వచ్చేటువంటి పనులలో ప్రతిబంధకాలు ఏర్పడతాయని, వాళ్ళ కోపతాపాలకి మనం బలి కావలసి ఉంటుందని కూడా మనకి ధార్మిక శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇది ఇక్కడ పెడితే, ఆధ్యాత్మికంగా పక్కన పెడితే, సామాజికంగా కూడా అసలు మనం బ్రతికి ఉన్న వాళ్ళకి కూడా లోపాలు ఏ విధంగా వస్తాయి, అసలు ఎందుకు చెయ్యాలి మనం అని అంటే, మనం మన తల్లిదండ్రుల్ని మర్చిపోతే ఎలా, మన తాతముత్తల్ని మర్చిపోతే ఎలా, మనకి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, మనకి విద్యాబుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయి, మనకు వచ్చేటువంటి విజ్ఞానం మన జీన్స్ ద్వారా ఎక్కడి నుంచి వచ్చింది, ఈవేళ మనం పుట్టగానే భూమి మీద తిరిగి ఎదిగి సంపాదించి గొప్పవాళ్ళం అయిపోతున్నామా? ప్రతి బిడ్డ ఎంత ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డ అయినా సరే, ఒక అమ్మకి ఒక నాన్నకి కొడుకు కానీ కూతురు కానీ ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళు నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి త్యాగం చేసి, వాళ్ళు తిని తినక అన్నీ చూసి ఆలనా పాలనా చూసి వాళ్ళు త్యాగం చేసి వీళ్ళని పెంచుతారు. అలాంటి తల్లిదండ్రుల్ని తలుచుకోవాల్సినటువంటి బాధ్యత మనకి లేదా? వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉండి వాళ్ళ కాళ్ళు చేతులు వాళ్ళ స్వాధీనంలో ఉన్నంత వరకు మనం చూడకపోయినా పర్వాలేదు, కానీ ఎప్పుడైతే వాళ్ళకి స్వాధీనం తప్పుతుందో, ఎప్పుడైతే మన మీద ఆధారపడతారో, అలాంటి తల్లిదండ్రులు నడవలేనప్పుడు మనం చేయుతనిస్తున్నామా? వాళ్ళు పోయిన తర్వాత మనం వాడిని జ్ఞాపకం చేసుకుంటున్నామా? అసలు పోతే మర్చిపోతున్నాం, మనకి టైం లేదు. అయితే సామాజికంగా ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి,
మన తల్లిదండ్రుల్ని మనం మర్చిపోయాము, మన తాత ముత్తల్ని మనం మర్చిపోయాము, వాళ్ళని గుర్తు చేసుకోలేదు, వాళ్ళ ప్రీత్యర్థంగా మనం ఏం చేయలేదు అంటే మనం మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం అంటే ఆ కృతజ్ఞతా భావాన్ని మనం మర్చిపోతున్నాం. భగవదర్పితంగా చేసేటువంటి కృతజ్ఞతా భావాన్ని వాళ్ళు పోయిన తర్వాత మనం వాళ్ళని తలుచుకోకుండా, జ్ఞాపకం చేసుకోకుండా మనం మన పిల్లలకి అలాంటి శిక్షణ ఇవ్వట్లేదు. అంటే మన తదనంతరం మన పిల్లలు కూడా అంతే కదా. అంటే మన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏమిటి? ఎంత గొప్ప సంస్కృతి! బ్రతికి ఉన్నప్పుడే కాదు, వాడు తదనంతరం కూడా, వ్యక్తి బతికి ఉన్నంత కాలం కూడా ఆ రోజు వాళ్ళ తల్లిని, తండ్రిని, తాతని ఏ రోజు ఎవరిని తలుచుకోవాలని చెప్పారో వాళ్ళందరినీ తలుచుకోవడం, విధిగా ఆ కార్యక్రమాలు మనం చేయటం వలన మన పిల్లలకు కూడా ఆ సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనం అలవాటు చేస్తాం. దాని తత్ఫలితంగా వచ్చేదేమిటి? మనుషుల్లో ఒక కృతజ్ఞత, ఒక ప్రేమ, అంటే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళకి ఇది చేయటం నా విధి అనుకోవటం, ఆ తర్వాత ఒక కృతజ్ఞతాభావం, ఒక ప్రేమ భావం ఇందులో మనకి కనిపిస్తుంది. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎవరి నుంచి వచ్చామో ఆ మూలాన్ని మర్చిపోకుండా ఉండేటువంటి సంస్కృతి మనది. ఇది మనం ప్రతిసారి చేయటం వల్ల మన పిల్లలకు కూడా అలాంటి సంస్కృతిని నేర్పించడం వల్ల రేపు వృద్ధాప్యంలో వాళ్ళు మనని మర్చిపోరు, మన తదనంతరం కూడా వాళ్ళు మర్చిపోకుండా ఉండేటువంటి ఒక గొప్ప సంస్కృతిని అలవాటు చేస్తున్నామని చెప్పుకోవాలి.